మనం ఆత్మఫలంలో విశ్వాసం గురించి చెప్పుకుంటున్నాం కదండీ! అవును. విశ్వాసులమైన మనము అన్య జనాంగంలో ఉన్నప్పుడు, దేవుని విషయమైనటువంటి యేసుక్రీస్తును గూర్చిన విశ్వాస విషయమైనటువంటి ఆ విషయాన్ని చెప్పటానికి మనం మొహమాట పడుతూ ఉంటాం. క్రైస్తవులని చెప్పటానికి, మరి విశ్వాసినని చెప్పటానికి, విశ్వాస విషయమైన విషయములు యేసుక్రీస్తుని గురించి చెప్పటానికి మనము మొహమాట పడుతూ ఉంటాము. అయితే అన్యజనులలో చెదిరి ఉన్న 12 గోత్రముల వారికి యాకోబు శుభమని చెప్పి వ్రాస్తున్నటువంటి యాకోబు పత్రిక 2:1 ఏమని రాస్తున్నాడంటే, నా సహోదరులారా, మహిమ స్వరూపి అయిన మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన విశ్వాస విషయంలో మొహమాటము గలవారై ఉండకుడి. అంటే ఎందుకు? ఆయన మహిమ స్వరూపి, ఆయన మహిమ అందరి మీదకి వచ్చేటట్టు మీరు చెప్పండి.